తిరుపతి యువ ఎంపీ డాక్టర్ గురుమూర్తి కృషి ఫలించింది. తిరుపతిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కేంద్ర ప్రభుత్వం నైలెట్ ఏర్పాటుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రాన్ని సాధించేందుకు కొంతకాలంగా ఎంపీ గురుమూర్తి అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. అనేక దఫాలు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రితో పాటు సంబంధిత ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇవ్వడంతో పాటు ఆ కేంద్రం ఏర్పాటు ఆవశ్యకతను మంత్రి వివరించారు. ఆయన విజ్ఞప్తి మేరకు నైలెట్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేశారు. కమిటీ నివేదిక మేరకు తిరుపతిలో నైలెట్ ఏర్పాటుకు కేంద్రం సమ్మతించడంలో నిధులు మంజూరు చేసి ముందడుగు వేసింది. ఎస్వీయూలో 8.5 కోట్ల రూపాయల నిధులతో నైలెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే బాధ్యతల్ని చెన్నై నైలెట్ వారికి కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా సెమీ కండక్టర్స్ తయారీకి తిరుపతి నైలెట్ ప్రత్యేక చొరవ చూపనుందని, అలాగే ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాల శిక్షణ, గుర్తింపు సేవలను అందించడం ద్వారా ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ టెక్నాలజీ అనుబంధ రంగాల్లో నాణ్యమైన మానవ వనరులను ఉత్పత్తి చేయడం నైలెట్ ప్రధాన లక్ష్యమని ఎంపీ గురుమూర్తి తెలిపారు. నైలెట్ ఏర్పాటుతో తిరుపతికి అత్యాధునిక సాంకేతిక కోర్సులను తీసుకొచ్చిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి ఎలక్ట్రానిక్, కమ్యూనికేషన్స్ కు సంబంధించిన అధునాతన విద్యా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చూపిన చొరవ అభినందనీయమని అన్నారు. వృత్తి విద్యా కోర్సులతో పాటు మారుతున్న టెక్నాలజీ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం కోర్సులు నేర్చుకునేందుకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు ఇంతకాలం వెళ్లేవాళ్లమని అన్నారు. ఇకపై తిరుపతిలోనే ఆ కోర్సులను నేర్చుకునే వెసులుబాటు లభించిందని అన్నారు. అలాగే తైవాన్, జపాన్, చైనా, కొరియా వంటి దేశాలతో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు విదేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని తిరుపతి ఎంపీ తెలిపారు. ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసిన 3 ఏళ్ల నుంచి సంవత్సరానికి సుమారు 1000 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చే సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు. నైలెట్ ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కి తిరుపతి ఎంపీ గురుమూర్తి ధన్యవాదాలు తెలిపారు.